టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు శుక్రవారం 16వ తారీఖు దినఫలాలు కార్యక్రమంలో మనం మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురించి కూడా చెప్పుకుందాం. మేషరాశి వారు ఈరోజు పెద్దగా తాము చేసే విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే లేదు. మరి గత కొద్ది కాలంగా చెప్తున్న విషయం ఒకటి, ఎంతో కొంత ఏదో రకమైన అనారోగ్యం అయితే వీరిలో ఉంది. కానీ మరి బాధ్యతల వల్ల అయితేనేమి, లేదా వారి యొక్క ఆనంద విహారాల కోసం అయితేనేమి, ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యల్ని వీరు పక్కన పెడుతూ వారి యొక్క కార్యాల్లో ముందుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది. అయితే ఈరోజు కూడా వారు ఏవైతే కార్యక్రమాలకి ఉపక్రమించి ఉన్నారో అవన్నీ కూడా త్వరితగతిన బాగానే పూర్తవటం అనేది ఉంటుంది. వీరు ఇంట్లో వ్యక్తుల్ని రంజింపచేయలేకపోయినప్పటికీ కూడా బయట వ్యక్తుల వల్ల ఏదో రకమైన ఆనందాన్ని, ప్రశాంతతని పొందటం అనేది ఉంటుంది. వీరి యొక్క కార్య సాధనా శక్తికి చాలామంది ముగ్ధులవటం అనేది కూడా అలానే ఉంటుంది. ఇక మరి ముఖ్యంగా కంటికి సంబంధించినవి కానీ, లేదా తలకు సంబంధించినవి కానీ, ఇలాంటి ఆరోగ్య విషయంలో ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. వృషభ రాశి వారికి ఈరోజు కూడా ఖర్చుల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. వీరు ఒకంత కోసం ఖర్చు పెడదాం అనుకుంటే అది మరొక విషయానికి ఖర్చు అవటం కూడా అలానే ఉంటుంది. నేనే తెలివైన వాడిని, లేదా నేనే తెలివైన దాన్ని, నేను కష్టపడతాను, నాకు నిజాయితీ ఉంది, ఇలా ఎన్ని గొప్పలు వారికి వారుగా చెప్పుకున్నప్పటికీ కూడా ఆ గొప్పలన్నిటిలో కూడా ఏదో రకమైన ఆర్థిక విషయం చోటు చేసుకోవటం, అది వీరికి నచ్చకపోవటం, రెండూ కూడా ఒకేలాగా కలగలుపుగా సాగిపోవటం, ఇది ఈరోజు వీరికున్న ప్రత్యేకత. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఏమీ కనిపించడం లేదు. అలాగే కొత్తగా రావాల్సినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తాయన్న ఆశ కూడా లేదు. కనుక రోజంతా కూడా సాదాసీదాగా మామూలుగానే జరిగిపోతూ ఉండటం అనేది ఈరోజు వృషభ రాశి వారికి అనుభవంలోకి వచ్చే అంశం. మిథున రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వీరికి రావాల్సిన ధనం అయితేనేమి, లేదా గుర్తింపు గౌరవాలు అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా సంప్రాప్తించడం అనేది ఉంటుంది. ఎవరు దేనికి ఎంత అడ్డుపుల్ల పెట్టినప్పటికీ కూడా అవన్నీ కూడా గాలి వింజామరలా తొలగిపోవటం అనేది కూడా అంతే యథార్థం. ఇక ఈ రాశిలో జన్మించిన కవులు అనుకోండి, కళాకారులు అనుకోండి, రాజకీయ రంగం వారైతేనేమి, వారందరూ కూడా ఎంతో కొంత ఈరోజు లాభపడటం అనేది కూడా అలానే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు ఒకంత సమయానుకూలంగా మాట్లాడటం అనేది చాలా అవసరం. లేదంటే ఏదో రకంగా కోపతాపాలకి, ఉక్రోషాలకి వెళ్ళవలసిన విధి విధానం అయితే ఉంటుంది. అది వీరికి మనసులో పశ్చాత్తాపాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. కనుక ఏదైతే మనం ఎవరితో అయితే ఈరోజు ముచ్చటించవలసి ఉందో ఆ ముచ్చట్లన్నిటిలో కూడా ఎంతో కొంత తగు జాగ్రత్త పడటం అనేది కర్కాటక రాశి వారికి చాలా అవసరం. ఇక డబ్బు లేదా మన్నన ఇవన్నీ కూడా సాఫీగానే సాగిపోయినా మాట తీరు వల్లే ఏవో రకమైన సమస్యలు తెచ్చుకోవటం అనేది కనిపిస్తుంది. ఇంకా అష్టమ శని ప్రభావం వల్ల వీరికి కూడా చాలా రోజులుగా ఏదో రకమైన సమస్య, అంటే కాసేపు ఒక రకమైన అనారోగ్యం ఉంటే మరి కాసేపటికి మరో రకమైన అనారోగ్యం వీరిని కొంత ఇబ్బంది పాలు చేయటం అనేది ఉంటుంది.
ఇక ఇతరత్రా వీరికి ఈరోజు మేలే చేస్తుంది. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక మార్పులు, అనుకోని వర్తమానాలు ఇలాంటివన్నీ కూడా వీరిని ఒకంత ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది ఉంటుంది. వీరిలో ఉండే మొండు పట్టుదల అయితేనేమి, లేదా ఆత్మ నిబ్బరం వల్ల అయితేనేమి, లేదా ఆత్మ దృష్టి పైన ఉండటం వల్ల అయితేనేమి, ఏ రకంగా పనుల నుంచి ముందుకు రావటం అనేది ఉంటుంది. లోపల ఎవరు ఏ మాట అన్నప్పటికీ లోపల ఎంత కుంగుపాటు ఉన్నప్పటికీ కూడా వాటికి వేటికి బెదరకుండా తమ యొక్క కార్యక్రమాల కోసం వీరు శ్రమించడం కూడా అలానే ఉంటుంది. శ్రమేవ జయతే అన్నట్టుగా మొత్తం మీద వీరు శ్రమించిన దానికైతే ఒక పరమార్థమైతే రాత్రిలోపు లభించడం కూడా అలానే ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు భార్య భర్తల మధ్య ఏవో రకమైన ఎక్కువ చికాకులు కానీ, లేదా ఎవరికో ఒకరికి ఎక్కువ అనారోగ్యం కానీ కనిపిస్తుంది. కనుక ఆరోగ్య విషయంలో చిన్న చిన్న మార్పులు ఉన్నప్పటికీ కూడా అశ్రద్ధ వహించకుండా తగు వైద్యున్ని సంప్రదించడం కూడా చాలా అవసరం. ఇంకా ధన విషయాల్లో ఎప్పట్లాగానే వీరి యొక్క పురోభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండటం అనేది ఉంటుంది. అప్పో సొప్పో ఏదో విధంగా అవసరానికి డబ్బు రావటం వల్ల పరిస్థితుల్లో నుంచి ముందుకైతే వెళ్ళగలుగుతారు కానీ వీరి యొక్క ప్రతిభా పాఠవాలకు తగినట్టుగా మాత్రం ఆ రకమైన పురోభివృద్ధి లేకపోవటం అనేది వీరిని ఒకంత బాధ కలిగించే అంశంలాగా ఈరోజు ఉండబోతుంది. తులారాశి వారికి చేసిన ఏ పనిలో అయినప్పటికీ కూడా గౌరవ మర్యాదలు ఇనుమడింపబడతాయి. 10 మంది కూడా వీరి యొక్క శక్తి సామర్థ్యాలని గుర్తించడం అనేది కూడా ఉంటుంది. మరి తన కింద పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత తమ గతంలో చేసిన తప్పులకి పశ్చాత్తాపడటం అనేది కూడా కనిపిస్తుంది. దీనివల్ల అటు ఇంట్లో అయితేనేమి, చేసే పనుల వల్ల అయితేనేమి ఎంతో కొంత ఈరోజు వీరు మానసిక ఆనందాన్ని అయితే చవిచూడటం అనేది కూడా ఉంటుంది. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా ఆసక్తికరంగా పాల్గొనడం కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒకంత ఇబ్బంది, ఒకంత పరిణతి, ఉద్యోగ లబ్ధి ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీరికి కనిపించే అంశాలు. అంటే ఎవరైతే గత కొద్ది కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో, ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్నారో వారికి ఈరోజు ఒక సానుకూలమైన వర్తమానం లభించడం అనేది చాలా ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఇతరత్రా కూడా చెప్పుకోదగిన చెడు సంఘటనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కానీ ఏదైతే సమయం ఉందో ముఖ్యంగా 6 నుంచి సాయంకాలం రాత్రి 9 మధ్య వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. లేదంటే చిన్నవో పెద్దవో ప్రమాదాలు జరిగే సూచనలు కూడా అలానే కనిపిస్తున్నాయి. కనుక ఈ 6, 9 మధ్య ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ధనుర్రాశి వారికి ఈరోజు మరి వీరు తీసుకునే ఆలోచనలో ఒకంత మందకోడితనం వల్ల ఇబ్బంది ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ఇవాళ ఈ పని చేయాలి అనుకుంటూనే ఆ పనిని వాయిదా వేస్తూ రావటం అనేది వీరికి ఒకంత ఆదుర్ద కలిగించే అంశంగా చివరి నిమిషంలో ఉండటం అనేది కూడా ఉంటుంది. అయ్యో నేను ఈ పని తొందరగా పూర్తి చేయాల్సి ఉండేదే అని కొంత వీరిని ఆవేదన కూడా కుంగదీయటం అనేది కనిపిస్తుంది. కనుక ఏదైతే ఈ ధనుర్రాశికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వారి యొక్క కార్యక్రమాలని ఎలాంటి తొందరపాటు కానీ లేదా వాయిదా వేసే విధానంలో కానీ కాకుండా సానుకూలకంగా తను చేసే పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళటం వల్ల చాలా ప్రయోజనాన్ని అయితే పొందగలగటం అనేది ఉంటుంది. ఇక ఆర్థిక స్థితిగతుల్లో ఈరోజు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అయితే ఏవి కనిపించవు.
మకర రాశి వారికి 10 మందిలో కూడా వీరి యొక్క ప్రతిభ పాటవాలు షబాష్ అనిపించుకునేలాగా ఉండటం అనేది ఉంటుంది. ఎవరైతే మరి విదేశీ వ్యవహారాల్లో అంటే విదేశీ ఎగుమతులు, దిగుమతులు అనుకోండి, ఇలా విదేశాలతో సంబంధం ఉండి ఎవరైతే మరి పనులు చేస్తున్నారో వారందరూ కూడా ఎంతో కొంత ఈరోజు లాభపడడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇక దగ్గర ప్రయాణాల్లో ఎవరైతే ఉన్నారో లేదా మరి సీజనల్‌గా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాపారం అయితేనేమి, ఉద్యోగం అయితేనేమి, ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఎంతో కొంత లాభం పొందడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులు గానీ, రాజకీయ రంగ వ్యక్తులకు గానీ ఈరోజు మంచి అవకాశాలు లభించడానికి గానీ, లేదా మంచి అవకాశాలు ఇస్తాము అని ఒక రకమైన భరోసా కల్పించడం గానీ, అలాంటివన్నీ కూడా మకర రాశి వారికి ఈరోజు అనుభవంలోకి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు తెలివిగా తమ యొక్క కార్యక్రమాలని నిర్వహించుకోవటం అనేది ఉంటుంది. ఎవరో ఒకరి తోడ్పాటు వల్ల మరి ఇంతవరకు పడుతున్న ఇబ్బందుల నుంచి ఎంతో కొంత బయటకు రావటం అనేది కూడా అలానే ఉంటుంది. మాట పట్టింపులన్నీ కూడా అంతకు ముందు వాటి వల్ల ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో అవన్నీ కూడా ఈరోజు కొంత మరి ఉపశమనం లభించడం కూడా అలానే ఉంటుంది. ఆరోగ్యం అయితేనేమి, ఆర్థిక విషయాలైతేనేమి, ఉద్యోగాల్లో చేసే విధి విధానాలైతేనేమి, ఇవన్నీ కూడా ఈరోజు ఎంతో కొంత వీరికి సానుకూలకంగా ఉండటం అనేది వీరికి బోలెడంత ధైర్యాన్ని ఇవ్వటం అనేది కూడా అలానే ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు అన్ని విధాలా కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల విషయంలో కొత్త వాటి జోలికి పోకుండా ఉండటం అనేది మంచిది. ఏదైనా సరే పెట్టుబడులు కానీ, షేర్ మార్కెట్లు కానీ ఇలాంటి విషయాల్లో ఎవరైతే తలమునకలై ఉన్నారో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈరోజు వాటి జోలికి పోకుండా ఉంటే కనుక మరింత ప్రయోజనాన్ని పొందుతారు. లేదంటే నష్టాల్ని చవిచూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. కనుక ఈ మీనరాశి వారు ఈ ఆర్థిక కొత్త ప్రయోగాల విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా, సమయోచితంగా వ్యవహరించవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తలు పరస్పరం ఒకళ్ళొకళ్ళు దూషించుకోకుండా, అపార్థం చేసుకోకుండా వారి యొక్క జీవిత బాధ్యతల్ని సక్రమంగా మోయటం అనేది కూడా చాలా అవసరం.